వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సింగనమల కాన్స్టిట్యున్సీలో శైలజానాథ్ దెబ్బకు సైడ్ అయిపోతున్న పద్మావతి అంటే కూడా మనం ఈరోజు టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈరోజు పాపం పద్మావతి చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు 5 ఏళ్ల పాటు. అంతేకాదు ఆమె భర్త కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేశారు పార్టీ కోసం. అలాంటి వాళ్ళు పార్టీలో ఉండంగానే, అలాంటి వాళ్ళు పార్టీలో క్రియేటివ్గా యాక్టివ్గా ఉండంగానే ఈరోజు శైలజానాథ్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు శైలజానాథ్ చేస్తున్న హడావిడితో తమకు టికెట్ లేదనే ఒక స్మెల్ వాళ్ళకి వస్తూ ఉంది. అది అర్థమవుతోంది చూసేవాళ్ళు ఎవరికైనా సరే. అలాంటి పరిస్థితుల్లో తాము అసలు ఆ పార్టీలో ఉండి ఉపయోగం ఏంటి అన్న ఆలోచన ఆ దంపతుల్లో వస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని గ్రూపులుగా అక్కడ పార్టీ తయారవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఆ గ్రూపులు రేపటి ఎన్నికల్లో ఎటువైపు లీడ్ చేస్తాయనే కంటే ఇప్పుడే ఆ గ్రూపుల కారణంగా జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త తలనొప్పి అయితే రాబోతుంది సింగనమల కేంద్రంగా. నిజంగా మనం చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ సింగనమల అనేది, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కూడా. అది గతంలో సాకే శైలజానాథ్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి రిప్రజెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అండ్ దెన్ శైలజానాథ్ ఆ రోజున మనం చూస్తే పూర్తిగా ఆ పార్టీ తరపున, కాంగ్రెస్ తరపున వాయిస్ వినిపించడంలో కానీ, వైఎస్కి ఒక అనుంగు ఫాలోయర్గా కానీ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూడా ఆ రోజు శైలజానాథ్ లాంటి వాళ్ళు కీలకంగా వ్యవహరించారు వైఎస్ చనిపోయిన తర్వాత. సో అలా శైలజానాథ్ తనకంటూ కూడా సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆయన కాంగ్రెస్తోనే ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కూడా బొత్స, ధర్మాన్ లాంటి వాళ్ళు వచ్చినా బట్ శైలజానాథ్ మాత్రం కాంగ్రెస్తోనే ఉండిపోయారు ఆయన. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ని ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లోనే పద్మావతిని తీసుకొచ్చి అక్కడ పోటీకి నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అక్కడ యామిని బాల సమంతకమణి ఉన్నారు, టీడీపీ నుంచి సీనియర్ నేతగా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆవిడ కూతురైన యామిని బాల టీడీపీ నుంచి పోటీ చేస్తే యామిని బాల ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ దెన్ పద్మావతి ఓడిపోవడం జరిగింది. నిజానికి అక్కడ పూర్తి స్థాయిలో పద్మావతి వాళ్ళ హస్బెండ్ అక్కడ పూర్తి స్థాయిలో పార్టీలో క్రియేటివ్గా పనిచేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా. బట్ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అందుకే పద్మావతిని పోటీ చేయించారు సాంబిరెడ్డి ఆయన. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే పర్టికులర్గా 19 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో బండారు శ్రావణికి టీడీపీ ఆ రోజు టికెట్ అనౌన్స్ చేసింది. యువనేతగా ఆమె అక్కడ ఎక్స్పోజ్ అయింది, లోకల్ ఇష్యూని హైలైట్ చేస్తూ కూడా. సో బండారు శ్రావణికి అక్కడ టికెట్ అనౌన్స్ చేస్తే ఆ రోజున బండారు శ్రావణి పద్మావతి చేతిలో ఓడిపోయారు, జొన్నలగడ్డ పద్మావతి. ఎందుకంటే ఆమె అప్పటికే ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టిన తీరు, కాన్స్టిట్యున్సీ మీద పట్టు తెచ్చుకున్న తీరు కానీ, యామిని బాల విప్గా పనిచేస్తూ కూడా అంత సీరియస్గా కాన్స్టిట్యున్సీని పట్టించుకునే పరిస్థితి కానీ, సో ఆమెకు టికెట్ రాకుండా చేశాయి. సో బండారు శ్రావణి అంతగా ఎగ్జిస్టెన్స్లో లేకుండా పోయారు ఆ ఎన్నికల్లో. దెన్ అక్కడ జొన్నలగడ్డ పద్మావతి గెలిచారు. ఒక దశలో ఆవిడకి మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ దిశగా పద్మావతి మీద అయితే ఫోకస్ పెట్టలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడడంలో, ఆయన స్కిన్ సేవ్ చేసే విషయంలో కావచ్చు, ఎన్నోసార్లు అసెంబ్లీలో బయట తన వాయిస్ అయితే పద్మావతి వినిపిస్తూ వచ్చారని అనుకోవాలి. ఇక 19 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పద్మావతి నిజంగానే ఒక సవాల్ ఆవిడకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో సింగనమల సీటు వైసీపీ కోల్పోబోతుందని అంచనాలు వచ్చాయి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు బండారు శ్రావణి అక్కడ పక్కాగా స్కెచ్ వేసుకున్నారు, పక్కాగా గడప గడపకి టచ్ చేసే ప్రయత్నం చేశారు, మొత్తం పాదయాత్ర చేశారు. సింగనమల కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇష్యూ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. మంచి వాయిస్ ఉన్న యువనేతగా, మహిళా నేతగా కూడా ఎక్స్పోజ్ అయ్యారు ఆవిడ. ఈ క్రమంలోనే ఇక కూటమి మద్దతు ఉంది, మొత్తం కూటమి అభ్యర్థిగా ఆవిడ ఫోకస్ అయిన క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ముందుగానే స్మెల్ చేశారు ఆయన. తన ఇంటెలిజెన్స్ సర్వేలతో కావచ్చు, ఐపాక్ సర్వేలతో కావచ్చు, ఆ సీటు తాము ఓడిపోబోతున్నామనే అంచనాలు కూడా వచ్చాయి. అందుకని లాస్ట్ మినిట్లో పద్మావతి హస్బెండ్ సాంబిరెడ్డి అనుచరుడైన ఆయన డ్రైవర్, యాక్చువల్ టిప్పర్ డ్రైవర్ ఆయన అప్పట్లో, వీరాంజనేయులు, ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఆ అంశమే చాలా విమర్శలు వచ్చినా లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి ట్విల్ట్ చేసే ప్రయత్నం చేశారు. బండారు శ్రావణి ఎమ్మెల్యేగా గెలిచారు కూటమి వేవ్లో. ఆ వైసీపీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అక్కడ వీరాంజనేయులు ఒక గ్రూపు, పద్మావతి అండ్ దెన్ ఆమె హస్బెండ్ ఒక గ్రూపు. ఇలాంటి గ్రూపులతోనే అక్కడ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, క్లమ్జీనెస్ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా శైలజానాథ్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేర్చుకున్న తర్వాత ఆయన ఒక సీనియర్ నేత కాబట్టి ఏదో ఒక కీలక బాధ్యతలు ఎక్కడో ఒక చోట అప్పగించి ఉంటే బాగుండేది. కానీ ఆయన సింగనమల కాన్స్టిట్యున్సీనే కాబట్టి అటు పద్మావతి పార్టీలో ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ పార్టీలో ఉన్నారు, మొన్న పోటీ చేసి ఓడిపోయిన వీరాంజనేయులు పార్టీలో ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పడేసి శైలజానాథ్ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అక్కడ శైలజానాథ్ పూర్తి స్థాయిలో దూసుకుపోతూ ఉన్నారు.
దూసుకుపోవడం అంటే ఆయనకున్న పరిచయాలు, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న పరిచయాలు కావచ్చు, మంత్రిగా పనిచేసిన అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు అక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లస్ పాయింట్స్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పూర్తిగా పద్మావతి ఆమె హస్బెండ్ ఇద్దరు కూడా సైడ్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వీళ్ళు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది మనకు మొన్న ఒక సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఇటీవల శైలజానాథ్ అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. కానీ ఆ కార్యక్రమానికి ఎక్కడా పద్మావతి దంపతులు అటెండ్ కాలేదు. అప్పుడే చాలా మందికి అనుమానం వచ్చింది, ఇక ఆల్మోస్ట్ వీళ్ళు పార్టీ నుంచి ఎగ్జిట్ అయినట్టే అనేది. ఎందుకంటే శైలజానాథ్ లాంటి ఒక వ్యక్తి ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఆయన పార్టీలో ఉంటే రేపు టికెట్ ఆయనకే వెళ్తుంది, పద్మావతికి వెళ్ళే అవకాశమే లేదు. అందుకే వాళ్ళు పూర్తి స్థాయిలో జనసేన వైపు చూస్తున్నారనే చర్చ అయితే జరుగుతోంది. ఈరోజు ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే. ఓడిపోయిన వాళ్ళని ఇంకొకసారి పార్టీలో కనీసం కన్విన్స్ చేసైనా శైలజానాథ్ని పార్టీలోకి తీసుకొచ్చుంటే బాగుండేది, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ని. బట్ జగన్మోహన్ రెడ్డి కనీసం చెప్పా పెట్టకుండా శైలజానాథ్ని పార్టీలోకి తీసుకొచ్చారు. ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు అటు జనసేన వైపు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారని చర్చ అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్ ఎంతవరకు సింగనమలలో వర్కౌట్ అవుతుంది. శైలజానాథ్ దెబ్బకు నిజంగానే పద్మావతి పార్టీ నుంచి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.